అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి స్ట్రీట్ షాపింగ్, వీధి వ్యాపారాలు. నేను చాలా చాలా రకాల వీధి వ్యాపారాలు, ఎర్నింగ్స్ అన్నీ చెప్పుంటాను కదా. మీకు ఇవాళ లైవ్ చూపెడతాను. దట్టు మేము షాపింగ్ కూడా చేసామబ్బా. మా షాపింగ్ ఏంటి, దాని కర్త కమ్మమిసు ఇదంతా కంప్లీట్గా చిన్న బొట్లు ఉన్న, బాస్కెట్లు ఉన్న, చిన్న ఇట్లాంటివి టేబుల్స్ ఉన్న, బండ్లు ఉన్న, లేదా కింద రోడ్డు మీద అండో సిల్క్ జ్యోతిష్యాలు కూడా చెప్తున్నారండి. ఇది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. ఆర్టిఫిషియల్ పిల్లోస్ కానీ ఇది కాదు కానీ అదిరిపోయే షాపింగ్ రానైతే ఉందబ్బా. సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మన శివరాత్రి ఇంకా జరుగుతూనే ఉందన్నమాట. ఇవాళ అయితే కొండ చుట్టుకైతే వెళ్ళడం జరిగింది. వీలైతే యాడ్ చేయడానికి చూస్తాను, కాకపోతే మన వాళ్ళు ఎందుకో వ్లాగ్స్ పెద్దగా ఇది చేయట్లేదు. కానీ షాపింగ్ అంటే మన వాళ్ళకి బాగా ఇష్టం కదా. సో స్ట్రీట్ షాపింగ్ ఏముంది, ఏమేమి జ్యువెలరీస్ ఉంది, ఏమేమి ఐటమ్స్ ఉంది, రాధాకృష్ణులు అయితే అద్దరిపోతూ ఉన్నారనమాట. సో అన్నట్టు మన శివాలయం ఎంట్రన్స్ కానీ ఒక లుక్ అయితే వేసుకుందాము. ఎందుకంటే 4వ గేట్ కాడ నుంచి మేమైతే రిటర్న్ వెళ్తూ ఉన్నాం అనమాట. మనకి అక్కడి నుంచి షాపింగ్స్ అయితే సైడ్లో కనిపిస్తూనే ఉన్నాయి. సిల్క్ జ్యోతిష్యం అండు నేను చెప్పించుకుంటాను, మా పిల్లలు ఒప్పుకోలేదు. అదొక టైం పాస్ కదా. కానీ చిల్లుకలు వచ్చి డైరెక్ట్గా వచ్చి ఒక కాటన్ తీసేస్తే ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి. నాకైతే వండర్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పించుకుంటారు. ఆ చిల్లుకు ఒక జామ పండు ఇస్తున్నారు, ఇంక దాని దగ్గర అయితే కాటలు తీపిస్తూ ఉన్నారు. తినుబండారాలైనా, పానీపూరీలైనా, పచ్చి మామిడికాయలైనా, తినని దొరికిన వస్తువులు ఉండవు. నెక్స్ట్ షాపింగ్ కోసం చేయని వస్తువులు అంటూ ఉండవు. ఫుల్ ప్లెడ్జ్ షాపింగ్. అమ్మవారు అయ్యవారు కొండ మీద నుంచి మన వాళ్ళైతే గమనిస్తున్నారండి. ఒక దండం అయితే పెట్టేసుకుందాము. ఓం నమ శివాయ. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్గా వచ్చి మేము ఎక్కడైనా కొంతసేపు ఏమన్నా ఆగుదాము, అక్కడ నాటిక అయితే జరుగుతూ ఉందన్నమాట. సో దూర్జట్టి కళామండపము ఈసారి వచ్చి ఏటు వడ్డున పెట్టారండి. అసలు రష్ అంటే చిన్న చితి రష్ కాదు, కొంచెం ప్లేస్ తగ్గినట్టుంది. ముందుగానే ఇప్పుడు మార్చున్నారనమాట. మా పాపది కానీ ప్రోగ్రామ్ మరుసటి రోజు జరిగింది. ఇంకొక వీడియోలో దాన్ని షేర్ చేస్తాను. సో ఇలా మాకు అక్కడ కూడా కుదరలేదు. ఇంకా షాపింగ్ అయితే మా పాప అసలు ఇక్కడ ఎక్కడ వెయిట్ చేయదు, మనం షాపింగ్లోకి వెళ్ళిపోదాము అనేసి నేను గోల అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఎంట్రన్స్లోకి వచ్చామన్నమాట. అంటే 4వ గేట్ దగ్గర నుంచి 3వ గేట్ అయిపోయింది, 2వ గేట్ అయిపోయింది, దూర్జటి కళామండపం అయిపోయింది, ఇంకా ఎంట్రన్స్లోకి వచ్చేసాము. సో ఇది మెయిన్ ద్వారం అనమాట, శివాలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది. కానీ ఎక్కడ కానీ ఇసుకేస్తే రాలనంత జనాలు, నెక్స్ట్ షాపులు, చిన్న ప్లేసు కాలు చేయబెట్టేంత ప్లేస్ ఉన్నా కూడా అదొక ఏదో ఒక షాప్ అయితే వెలిసిందనమాట. ఎందుకంటే ఈ టైంలో బాగా జరుగుతుంది, రద్దీ ఎక్కువ ఉంటుంది. సో నేనైతే అక్కడికి వెళ్ళాను. ఎందుకోసం వెళ్ళాను అంటే పూలు ఏదో మంచిగా అనిపిస్తే అక్కడికని పోయా. ఇంకా మా పాప ఏ నుంచి క్యాప్చర్ ఏదో చేస్తుంది. ఇంకా ఆ రష్లో మనం భయం వేసి తిరుగుకొని వచ్చేస్తాం అనమాట. ఇంకా మనమైతే షాపింగ్లోకి వెళ్ళిపోదాం అబ్బా. ఇక్కడ నుంచి కంప్లీట్గా 4 వీధులు షాపింగే ఉంటుంది. అస్సలు ఏ మాత్రం సందులు లేకుండా జనాలు తిరుగుతూ ఉంటే, షాపింగ్ జరుగుతూ ఉంటే, అన్నదానాలు జరుగుతూ ఉంటే, ఒక్కటా రెండా అండి. మనం ఇలాంటి జాతరలు, తిరునాళ్ళు, పండుగలప్పుడు మామూలుగా జస్ట్ వాక్ చేసుకుని వెళ్ళిపోతే చాలండి. బండులు గిన్నెలు తీసుకెళ్ళద్దు. బైక్ అయితే పక్కన పెట్టేసి నడిచే వెళ్ళానండి. అరౌండ్ ఒక 5-6 కిలోమీటర్లు నడిచానని చెప్పాలా. ఎందుకంటే బండ్లు ఎత్తుకోపోతే అంత కష్టం ఎంత ఉండదు. నడిచిపోతే హ్యాపీగా జాలీగా అట్లా ఇట్లా చూసుకుంటూ వెళ్ళచ్చు. కొంచెం కేర్ఫుల్గా వెళ్తే ఇంకా బెటర్ అనమాట. సో ఫస్ట్ బొమ్మల కొలువులో నెంబర్ 1 షాపింగ్ అనేది చెప్పాలి. ఎందుకంటే సరస్వతీదేవి, లడ్డు కృష్ణుడు, బుద్ధుడు, రాధాకృష్ణుడు ఇక్కడ చిన్న ఇదిలా పెట్టినమాట. ఇలాంటివి నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఐటమ్ హౌస్ డెకేర్ దగ్గర నుంచి ఒక్కటని కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అయితే మనకు దొరుకుద్ది. ఈవెన్ బొమ్మల కొలువులో ఇలా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా చాలా తక్కువ కాస్ట్కు వస్తూ ఉన్నాయండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్, ఎందుకంటే చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ డెకర్స్, ఫ్లవర్స్ ఇవంతా చెప్పాను కదా. మన షార్ట్స్లో కూడా స్ట్రీట్ షాపింగ్ నైట్ టైం శివరాత్రికి అని పెట్టాను. చాలా చాలా వైరల్ అయిందండి. దాదాపు 4K 7K వెళ్ళిందనమాట. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్నట్టు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వడం మర్చిపోకండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియో చాలా చాలా ఖుషి అవుతుంది. లాంగ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా స్ట్రీట్ షాపింగ్ నేను చెప్పాను కదా, కింద క్లాత్ వేసి కూడా షాపింగ్ పెట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళ సామాన్లు ఇంకా ఓపెన్ చేయాల్సినట్టు ఉంది. మనకి పల్కీ సేవ దాకా షాపింగ్ అయితే ఉంటుందన్నమాట. డే అండ్ నైట్ ఇక్కడే ఉంటారండి. ఇక్కడే షాపులు పెట్టుకుంటారు, ఇక్కడే టెంట్లు కట్టుకుంటారు. నైట్ టైం ఒకళ్ళు ఉంటారు, డే టైం ఒకళ్ళు ఉంటారనమాట. అరౌండ్ 7 days ఇక్కడ షాపింగ్ అయితే
బీభత్సంగా జరుగుతూ ఉంటుంది ఇన్ డెప్త్గా. కానీ కొంచెం కొన్ని దగ్గరలో నేను షాపింగ్కి వెళ్ళిన దగ్గర చూపెడతాను. బట్టలండి, డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా ప్రతి ఒక్కరిది 50 రూపీస్ అంటబ్బా ఒక్కోటి. సో మేమైతే ఆయన దగ్గరికి పోలేదనమాట. బట్టల దగ్గరికి పోతే మా ఆయన హావు అని అరుస్తూ ఉంటాడు. సో అందుకని అక్కడికి పోలేదు. కాకపోతే చూపెడుతున్నాను. ప్రతి వస్తువు అమ్మకానికి తగ్గ అన్ని వస్తువులు ఉంటాయి అన్నట్టు ఈ టట్టు కూడా వేసుకుంటున్నారు. సో దాన్ని కూడా చూపెడతాను. ఇంకా మధ్యలో కొంచెం ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ బొమ్మల కొలులో ఇంకొక రకం. నేను ఇంతకుముందు చూపించినట్టు వేరే అనమాట, ఇవి వేరే. అందులో మా పాపకి రాధాకృష్ణులు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో డెక్కర్స్ కానీ చాలా బాగున్నాయండి. వాల్ హ్యాంగింగ్స్, డెక్కర్స్, ఫ్లవర్స్. ఈ నందనవనంలో రాధాకృష్ణులు ఉంటారు చూడండి, అలా అనిపిస్తున్నారనమాట. గ్రీన్ కలర్లో రాధాదేవి, కృష్ణుడు, మధ్య మధ్యలో గోల్డెన్ కలర్లో రాధాకృష్ణులు ఉన్నారు కదా. ఇక్కడ హయ్యర్ మోస్ట్ మనము ఇలాంటి షాప్స్లో ఎక్కువగా సేల్ అయ్యేది వచ్చి రాధాకృష్ణులే అనమాట. మనకు కొంచెం బాగా నచ్చింది. ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర ఉన్నారు చూసారు రాధాకృష్ణులు, కొంచెం దగ్గరగా కానీ తీసుకురావడానికి ట్రై చేస్తాను. వాళ్ళైతే చాలా బాగా అనిపించారనమాట. కొంచెం చూసాము, కాకపోతే మేము ఇంకా శివాలయం లోపలికి దర్శనానికి వెళ్ళాలా, టైం పడుతుంది. సో అందుకనేసి మరి ఎంత పెద్దదాన్ని ఎత్తుకొని గుళ్ళో పోనీరబ్బా, ఇంకా రాధాకృష్ణులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలో బండి ఎత్తుకోరాలేదు, నడిచి వచ్చేసాము. అందుకోసమని చూసాము. ఇంక ఓకే అంటే రేపన్నా తీసుకెళ్తాము అనేసినని. నాకు కానీ చాలా చాలా ఇష్టమైన ఇట్లాంటి వాటిలో బుద్ధుడు మనం ఆల్రెడీ పూజ చేస్తున్నామండి. ఇక్కడ తెచ్చింది కదా బుద్ధుడు అయితే ఇంపోర్టెడ్ పీసు. కానీ ఇక్కడ ఉండే వాటిలో రాధాకృష్ణులు గ్రీన్ కలర్ శారీతో అమ్మవారు అద్దరిపుతా ఉందండి. ఇంకా ఈ డెకోస్, ఫ్లవర్ బుక్కేస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బుక్కేస్ ఎక్కడ పెట్టినా లుక్ బాగుంటాయండి. వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. గ్రీనరీతో అన్ని బుక్కేసేనమాట. నేనైతే అన్ని దగ్గరలో ఆగలేదు, కానీ చెప్పుల దగ్గర మాత్రం ఆగాను. డిఫరెంట్గా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే మనకి సరిపోయే సైజులు లేవు అక్కడ. ఇంకా కమ్మలు ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే కాస్ట్ కొంచెం బాగా ఎక్కువ అయితే అనిపించింది. వాళ్ళు బార్గెనింగ్ లేదు, ఓన్లీ జస్ట్ కాస్ట్ పెట్టేసి కింద పీస్ ఉంటుంది, మీకు నచ్చింది ఎత్తుకోవచ్చు, ఆ కాస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అని అయితే అన్నారు. ఇంకా గోపికమ్మలు అయితే కడవలు మోసుకొస్తూ ఉన్నారనమాట. ఇంకా చాలా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడైతే ఇంగ్లీష్ అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు, గోమాత పాలు ఇస్తూ ఉన్నటువంటిది. వీళ్ళు కొంచెం దూరంగా పెట్టినారు. ఇంకా బుక్కేస్ అండి, పైన ఉన్నటువంటి ఫ్లవర్ పాట్ బుక్కేసు. కృష్ణుడు అయితే విడిగా రకరకాల కలర్లో అయితే అద్దరిపోతూ ఉంది. నాకు లడ్డు కృష్ణుడు బాగా నచ్చాడండి, వెన్న కృష్ణుడు, ఎందుకంటే నా దగ్గర ఒకటి ఉందన్నమాట. సో మొత్తం కృష్ణుడు లేని ఇదే లేదు. ఇంకా రాధాకృష్ణుడు నేను చూసిన వచ్చి గ్రీన్ కలర్ రాధాదేవి కదా, ఇక్కడ వచ్చి ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట. పోనీ దీన్నన్నా తీసుకుందాం అంటే ఇది కూడా చాలా పెద్దదిగానే ఉందండి. కాకపోతే చాలా బాగా అనిపిస్తుంది. ఏమైనా ఒక్కటన్నా రాధాకృష్ణుల బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే మానసికంగా ఉండేటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా పోతాయంట. మనకి మామూలుగా ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉంటే కూడా పోతాయంటండి. నమ్మకము, ఈవెన్ పోస్టర్ అయినా కనీసం నెమ్మలు పించాలైనా ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట. అన్నట్టు నెమ్మలు పించాలు కూడా షాపింగ్లో అద్దరిపోతున్నాయండి. చాలా తక్కువ కాస్ట్లోనే వస్తాయన్నమాట మనకి ఇలాంటి షాపుల్లో ఉన్నప్పుడు. మనం పెద్ద పెద్ద షోరూమ్స్, మార్ట్స్ ఇట్లాంటివి వెళ్ళిన దానికన్నా కంపేర్ చేస్తూ వీధి వ్యాపారాల్లో వచ్చేటువంటి ఐటమ్స్ మనకి తక్కువ కాస్ట్కి వస్తాయి. నెక్స్ట్ మన పోటీ వాళ్ళని, మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని, వీధి వ్యాపారాన్ని మనం ఎంకరేజ్ చేసాము అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి లైఫ్ కూడా మంచిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అన్నట్టు బేరివారి కళ్యాణ మండపం అండి, 17 years బ్యాక్ మాకు పెళ్ళైన కళ్యాణ మండపం ఇదేనమాట. కాకపోతే రీమోడిఫికేషన్ అయితే జరిగింది. మా పాపకు చూపించి చెప్తాను, నువ్వు వీడియోలో చెప్పు మమ్మీ, నీ సబ్స్క్రైబర్స్ వాళ్ళు వింటారు కదా, నువ్వు లైఫ్ స్టైల్స్లో చెప్తా ఉంటావు కదా అనేసి అయితే అన్నారు. మేము ఎక్కడ పోయినా డెవలప్మెంట్ అలా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చి ఇంకా చిన్నవి అంటే ఇది ఊపితే చాలా సౌండ్లు వస్తూ ఉందండి. వాల్ డెక్కర్స్ అయినా ఒక్కటని కాదండి. ఇంకా ఫైనల్గా ఏడొచ్చి ఈ అమ్మాయి టట్టు వేసుకుంటుంది. అంత కష్టపడి టట్టూస్ వేసుకోవడం అవసరం అంటారా? కానీ ఇష్టం వాళ్ళది. కాకపోతే ఇక్కడ నీడిల్స్ మారుస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంత సెక్యూరిటీ అయితే కాదు, అంటే హైజీనిక్ లేకుండా ఇట్లా వేసుకోవడం వల్ల వచ్చి చాలా రకాల ఆపర్చునిటీస్, డిసీజెస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. తెలియకుండా వేసేసుకున్నారు అంటే లైఫ్ కదండి, లైఫ్ని స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. కాకపోతే వేసుకునే వాళ్ళైతే వేసుకుంటానే ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమో, నేనైతే డెప్త్గా కూడా చూడలేదు, దగ్గర కూడా పోలేదు, నాకు కొంచెం భయం అనమాట. సో ఇంకా షాపింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ షాపింగే. మధ్యలో మాకైతే కాల్ వచ్చింది, టెంపుల్లోకి దర్శనానికి వెళ్దురు రాండి అనేసి నేనైతే రావడంతో ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము. రీబ్యాక్ అయ్యేసి మళ్ళీ మనం షాపింగ్ చూసుకుంటా, అంటే వెళ్ళాం కదా షాపింగ్, ఇంకా రివర్స్ చూసుకుంటా
ఇంకొచ్చేసే టైంలో మాకు ఈ చెప్పులు బాగా కనిపించాయి అనమాట. అంటే భలే ఉన్నాయి చెప్పులు. నేను షాపింగ్ చేసేటప్పుడు వీడియో పిక్ చేయలేదు మా పాప, నేను చూపెడతాను. చెప్పులు మాత్రం చూసాము. ఇంకా టెంపుల్లో పోతున్నాం కదా, మళ్ళీ తీసుకుందామని అయితే వచ్చేసామన్నమాట. మేము ముందుకు వెళ్ళాం కదా, మళ్ళీ రీబ్యాక్ అయ్యి వెళ్తా ఉండేటప్పుడు చిన్న క్యాప్చర్ చేసుకుంటా ముందుకైతే వెళ్ళిపోవడం జరిగిందనమాట. అలా మనము వీడియో కంటిన్యూ చేసుకునే టైంలో మనం షాపింగ్కి వెళ్తూ ఉంటాం కదా, ఆ షాపింగ్కి ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారండి. కంప్లీట్గా 6 నెలలకి 3 నెలలకి ఇంకా మాకు ధర్మరాజులు తిరణాలని జరుగుతుంటుంది, అదేవిధంగా జరుగుద్ది అనమాట. కంపేరింగ్ టు శివరాత్రి తర్వాత ఇంత హ్యూజ్గా అయితే మా కాళహస్తిలో ఎక్కడ షాపింగ్స్ అయితే ఉండవండి. ఎక్కడెక్కడ వాళ్ళు శివరాత్రి టైంలో వారం రోజులు సరిపడంత స్టాక్ తీసుకొచ్చుకుంటారు, లేదా స్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ తీసుకొచ్చి వేసుకుంటారు, లేదా ఇక్కడ ఒక చిన్న రూమ్లా తీసుకొని స్టాక్ పాయింట్ పెట్టుకుంటారు, లేదు ఇక్కడే వాళ్ళు ఒక టెంట్ లాగా, అంటే డే టైం ఒక ఇదిలా గ్రూప్ లాగా వేసుకునేసి నైట్ టైం ఇలా ఓపెన్ పెట్టుకొని అక్కడ హౌసెస్ షాప్స్ వాళ్ళ దగ్గర నుంచి కరెంటు పవర్ సప్లై అట్లంతా తీసుకొని ఇక్కడైతే బిజినెస్ పెడతారండి. ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి పర్మిషన్ అయితే వచ్చిందనమాట, వీధి వ్యాపారాలు ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా వ్యాపారం చేయించుకొని ఇవ్వాలా అని. కాకపోతే మున్సిపాలిటీకి నామినల్ ఫీజు అయితే కడతారు. చాలా చాలా ప్రాఫిటబుల్ వీధి వ్యాపారస్తుల బిజినెస్ అయితే సూపర్ అండి. దీంట్లో మనకి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీస్ మాత్రమే చేస్తాము. ఒక ట్రావెలింగ్ చేసిందని ఈ యొక్క ఐటమ్స్ మీద వాళ్ళు మార్జిన్ పెట్టుకొని అమ్మేసుకుంటారు. ఈవెన్ ట్రావెలింగ్తో కూడా కంపేర్ చేస్తే, కంపేరింగ్ టు షోరూమ్స్ కన్నా వీధి వ్యాపారస్తులు అమ్మేటువంటి ఐటము క్వాలిటీ మంచిగా ఉన్నా కూడా కాస్ట్ తక్కువ ఉంటుందండి. ఎవరికన్నా ఇలా షాపింగ్ డెకోస్ ఇట్లాంటివి తెచ్చుకోవాలంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈవెన్ మా ఊర్లో కూడాను ఇట్లాంటి ఫంక్షన్స్ ఫెస్టివల్స్ టైంలో వెళ్ళి మేమైతే ఇంకొకటి మనం బార్గెనింగ్ చేసి అయితే తెచ్చుకోవచ్చు అనమాట. అదొక ప్లస్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. మన వీధి వ్యాపారాలు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మార్జిన్ అంటే మనం కొనం కదా, ఏదైనా బార్గెనింగ్ చేసి ఒక 10 రూపాయలైనా తగ్గించి మనం తీసుకున్నాము అంటే ఆ కిక్కు ఆ ఆనందమే వేరేలాగా ఉంటుంది. కాబట్టి బార్గెనింగ్ అయితే చేసి తీసుకొచ్చుకుంటాము. అందుకనేసి మనం వీధుల్లో కొనేటువంటి ఐటమ్స్ అంత చీప్గా ఏం తీసి ఎక్కర్లేదండి, మంచిగా ఉంటాయి, క్వాలిటీ బాగానే ఉంటాయి, లైఫ్ బాగా వస్తాయి. ఎస్పెషల్లీ డెక్ ఐటమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ మనం డెకరేటివ్ పీసెస్గా పెట్టుకోవడం, గిఫ్ట్ ప్రజెంట్ చేసుకోవడానికి కానీ, ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇవ్వడానికి కానీ, మన షోకేస్లో పెట్టుకోవడానికి కానీ, ఎస్పెషలీ బొమ్మల కులులో చాలా బాగా, అంటే ప్రతి ఒక్క ఇది మనకి నవరాత్రులు అప్పుడు కానీ ఒక బొమ్మల కొలువు పెడతారండి. ఇట్లాంటి కొంతమంది శివరాత్రి టైంలో కూడా పెడతారంట. ఎస్పెషల్లీ మన పెద్ద గుళ్ళో కూడా బొమ్మల కొలువు అయితే పెట్టుంటారండి. ఈ యొక్క మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా పెడతా ఉంటారు. సో ఇట్లా ఎవరైనా బొమ్మల కొలువు ఆచారం ఉండి పెట్టుకోవాలన్నా, లేదు మేము అన్నీ సమకూర్చుకొని ఒకసారి బొమ్మల కొలువు ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఒక్కసారిగా వెళ్ళి షాపుల్లో కొనేదానికన్నా ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకొని పెట్టుకోగలిగితే మనకు కొంచెం కాస్ట్ తక్కువలో కూడా ఇలాంటి బొమ్మలు, అంటే మట్టితో చేసినటువంటి ఇవంతా నేచురల్ ఇది, కాకపోతే కొంచెం హ్యాండ్లింగ్ కష్టం కానీ కేర్ఫుల్గా పెట్టుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. దట్ టు కంపేరింగ్ టు వేరే షాప్స్, లేదంటే ఒక దగ్గర ఉండే షాప్స్ కానీ ఇవి కాస్ట్ తక్కువ ఉంటాయి. అదొకటి బెస్ట్ బెనిఫిట్ అనమాట. సో మనం ఎంతసేపు చూసినా తను తీరదులేండి. మేమైతే మనకి హ్యాండ్ బ్యాగ్లో సరిపోయే ఐటమ్స్ అయితే తీసేసుకొని బ్యాగ్లో వేసుకొని టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరుస్తున్నాము. ఇంకా మేము దర్శనం చేసుకుని బయట వచ్చేసామండి. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి. మన శివాలయం లోపల ఎంత మంచిగా డెకరేషన్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్, మన కొడి స్తంభంగా ఉంటాం కదండి, ఎంట్రన్స్ ఇదనమాట. అంటే మనం ఇక్కడి వరకు కెమెరా అలో ఉంది, ఈ నుంచి అయితే లేదనమాట. ఇంకా మా వాళ్ళంతా నాకు ముందే దర్శనం చేసుకొని వచ్చేసారు. నేను చిన్న క్యాప్చర్ అయితే తీసేసుకొని మా వారైతే విషెస్ చెప్తున్నారు అనమాట, శివరాత్రి విషెస్. సో మేము ఇంకా దర్శనం చేసుకొని ఇంకైతే రిటర్న్ అయిపోయామండి. అప్పటికే టైం అరౌండ్ 10:30, 11. సో ఎప్పుడో ఈవినింగ్ వచ్చి మొత్తం బజార్ అంతా షాపింగు షికార్లు అన్నీ చేసేసుకొని ఫైనల్గా మా శివయ్య దర్శనం ఇలా చేసుకొని అయితే బయటకి వచ్చే టయానికి ఇక్కడ వచ్చి మన నందీశ్వరుడి దర్శనం అయితే మనకు వచ్చేసింది అనమాట. మామూలుగా పురవీధుల్లో మాకు నంది సేవ ఉంటుందండి ఈరోజు, అందుకోసమని చాలా లేట్గా మనకైతే నంది సేవ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ మాకు ఇక్కడ నందీశ్వరుడి దర్శనం ఇచ్చేసారు. ఇంక దండం పెట్టేసుకొని నందీశ్వరుడికి అందరూ అంటే ఏదన్నా గ్రాసము అట్లంతా ఇచ్చేదానికైతే డొనేషన్ అంత అమౌంట్ అయితే ఇస్తున్నారు. నా చేతిలో ఉన్నది నేనైతే ఇచ్చేసి దండం పెట్టుకుని అయితే బయలుదేరేసాను. ఇదండి మన షాపింగ్ బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.